నా ప్రెగ్నెన్సీలో చాలా స్ట్రగుల్సే చూశాను. వాటిల్లో ఒకటి ఇందులో షేర్ చేసుకుంటా మీతో. నాకు సిక్స్త్ మంత్ ఉన్నప్పుడు నాకు బ్లడ్ తక్కువుందని జెప్పారు. అంటే ఫస్టు 11 పాయింట్స్ ఉండింది. బేబీ గ్రోత్ పెరిగే కొద్దీ 9 పాయింట్స్‌కొచ్చింది. బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ గదా! డెలివరీ టైంకి గానీ, బేబీకి సప్లై నా నుంచే ఉంటుంది గదా! ఇంకా నేను ఆకుకూరలు ఇవన్నీ తినాలని జెప్పి డిసైడ్ అయ్యాను. దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి. మొత్తం ప్రెగ్నెన్సీలో నేను చాలా బాధపడింది, మిస్ అయింది, ఎక్కువ తలుచుకుందంటే మా అమ్మని. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మనం ఖచ్చితంగా తోడుండవలసిన వ్యక్తి అమ్మే. ఎంత ప్రేమతో చూసుకునే భర్త ఉన్నా, బంధువులు, రిలేషన్స్ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఎంత హెల్పింగ్‌గా ఉన్నా గూడా అమ్మని రీప్లేస్ చేయలేరు కదా! ఈ ప్రెగ్నెన్సీ టైంలో నేను కొన్నిసార్లు తినాలనిపించినా చేసుకోలేకపోయేదాన్ని. కొన్నిసార్లు చేసుకొని తినగలిగేదాన్ని. హెల్తీ ఫుడ్ అనేది బేబీకి చాలా ఇంపార్టెంట్ గదా! ఎందుకంటే ప్రతీదీ బేబీకి నా నుంచి వెళ్తది కాబట్టి ఎట్లైనా తినాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. నాకు కూడా సప్లిమెంట్స్ అనేటివి రాశారు. నేనేం చేశానంటే, నేను ఆకుకూరలు ఇలా తీసుకోలేదు కాబట్టి సప్లిమెంట్స్ రాశారు. అదే నేను తింటే గనక ఇవన్నీ అవసరం లేదు గదా! అని చెప్పేసి అది కూడా టాబ్లెట్స్ వల్ల స్లోగా ఉంటది గ్రోత్. అదే మనం ఫుడ్ ద్వారా తీసుకున్నామనుకోండి ఇమ్మీడియేట్ రిజల్ట్ ఉంటుంది. అలాగే ఉత్త ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇట్లాంటివే కాకుండా వేరే వేరే మనకు పోషకాలు కూడా అందుతాయి గదా! సో, నేనేం చేశానంటే, ఆ మ్యారేజ్‌కి ముందు కూడా వీట్ గ్రాస్ అనేది నేను జ్యూస్ తాగేదాన్ని. హెల్త్‌కి, స్కిన్‌కి అన్నింటికి మంచిది గదా! అని చెప్పేసి బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి అట్లా. ఇప్పుడైతే ఇది నాకొక విషంలాగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో అసలు తాగాలనిపించలేదు. అయినా కొంచెం మనసు గట్టి చేసుకొనేసి వీట్ గ్రాస్ అనేది ఇంట్లోనే గ్రో చేసుకున్నా. గ్రో చేసినా గానీ డైలీ అక్కడికెళ్తా, చూస్తా గ్రో అయినాయి కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగాలంటే ఎట్లో అనిపిచ్చేది. అయినా కూడా వేస్ట్ చేయకూడదని చెప్పేసి ఎట్లో అట్లా లక్ష్మి వాళ్ళ పిల్లోళ్ళు వర్క్ చేస్తా, మాట్లాడతా అట్లా ఉన్నప్పుడు ఎలాగోలా తాగేయొచ్చు అని చెప్పేసి జ్యూస్ చేసుకొని కంప్లీట్‌గా డైలీ వన్స్ ఒకసారి తాగేదాన్ని జ్యూస్ చేసుకొనేసి. నేను ఎవరికైనా ఏం చెప్తానంటే ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు గానీ, నార్మల్‌గా బ్లడ్ తక్కువైన వాళ్ళు గానీ, కొంచెం నార్మల్ హెల్తీగా ఉండాలన్నా గూడా ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది తీసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. నాకైతే ఫస్ట్ అయితే గనక 9 పాయింట్స్ ఉండింది గదా! నేను మళ్ళీ 1 మంత్ తర్వాత చెక్ చేయించాను. అంటే 2, 3 రోజులకేం చెక్ చేయిస్తాం. 1 మంత్ తర్వాత కంటిన్యూ‌గా ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అట్లా తీసుకుంటా, ఆకుకూరలు తీసుకుంటా, హెల్తీ ఫుడ్ తీసుకుంటా మళ్ళీ 12.5కొచ్చింది. 9 పాయింట్స్ ఉన్న నా బ్లడ్. అంటే టాబ్లెట్స్ యూజ్ చేశాను. బట్ తక్కువనమాట. 2 టైమ్స్ డైలీ ట్వైస్ అంటే ఓన్లీ వన్స్ యేసుకునేదాన్ని నేను టాబ్లెటు. ఎందుకు నేను ఆకుకూరలు అవే తీసుకొని బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చని. వీట్ గ్రాస్ వల్ల అయితే గనక ఫుల్లు ఎక్కువ బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ప్రెగ్నెన్సీ వాళ్ళు గానీ, నార్మల్‌గా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు గానీ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా రిజల్ట్ ఉంటుంది. నేను మీకు ఇంకొక టిప్ కూడా చెప్తా చూడండి. ఆకుకూరలు అస్సలు తినాలనిపించలేదనుకో, నేను తింటాను కానీ కొన్నిసార్లు తినాలనిపించదనమాట. అలాంటప్పుడు ఏం చేశానంటే నేను పాలకూర గానీ, మునగాకు గానీ, కొన్ని రకాల ఆకుకూరలు పప్పులో యేసుకుంటాను. కొన్ని అది కూరగాయలు మనం వంట చేసుకుంటాం గదా! పులుసు కూరలు అట్లా కొంచెం ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి యేస్తాం గదా! అలా కట్ చేసి వేసుకునేదాన్ని లాస్ట్‌లో. అట్లా నచ్చలేదు నాకనిపిస్తే రైస్ ఉడుకుతది గదా! ఆ ఉడికేటప్పుడే పాలకూర కొంచెం జ్యూస్ చేసి దాంట్లోనే పోసేదాన్ని. అసలే గుడ్డి కంటే మెల్ల మేలన్నట్టు అసలే తినకుండా ఉండేదానికంటే పాలకూర జ్యూస్ చేసి దాంట్లో యేసాననుకో రైస్‌లో అసలు ఆ ఫ్లేవర్ అనేది అంతగా ఏం అనిపించదు. పెట్టేసుకొని రైస్ హాయిగా కమ్మగా తినొచ్చు. దాంట్లో ఉన్న పోషకాలు కొంతవరకైనా మనకు అందుతాయన్నమాట. నేనైతే అలాగే చేసేదాన్ని నా ప్రెగ్నెన్సీలో. నెక్స్ట్ ఇంకా అన్ని రకాల ఆకుకూరలు కలిపి ఒక పప్పులాగా, ఒక పప్పులో కూర టైప్ అనమాట. అట్లా వండుకొనేసి తినేదాన్ని. తప్పకుండా ట్రై చేయండి. మనకు టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల ఎంత ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందనేది నాకంత తెలీదు. కానీ ఇట్లా మనము ఫుడ్ ద్వారా తీసుకున్నామనుకో ఆకుకూరలు గానీ, ఇట్లా వీట్ గ్రాస్ గానీ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. నాకైతే నా డెలివరీకి, నా బేబీకి కావాల్సిన బ్లడ్ అయితే నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఎప్పుడు బేబీనే బావుండాలి అలా కాదు. మదర్ కూడా బావుండాలి. హెల్తీ బేబీ, హెల్తీ మదర్ ఉంటేనే ఖచ్చితంగా బేబీని మనం బాగా టేక్ కేర్ చేయగలుగుతాము. డెలివరీ తర్వాత కూడా మనం స్ట్రాంగ్‌గా ఉండగలుగుతాము. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? బాయ్.